ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష శాల్వానా ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీ thumbnail చూసే ఉండవచ్చు. సో ఇవాళ మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఫాస్ట్గా వెళ్ళి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకోసం ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సో మా ఇంట్లో అయితే షాపింగ్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే మా చెల్లెది అయితే శారీ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఈ వీడియోస్ మాత్రం మీకు కంటిన్యూగా వస్తాయి. హల్దీది ఇంకా దావత్ది అన్ని వీడియోస్ మీకు అయితే కంటిన్యూగా వస్తాయి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మేమైతే చిన్న షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం అనమాట. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్కి అయితే సలాం కొట్టాలి, అంత మంచిగా ఇస్తారు వాళ్ళు రెస్పెక్ట్. అయితే శారీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న షాపింగ్ మాల్ అయితే చూడండి మీరే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో శారీస్ అయితే. కానీ వాళ్ళైతే వెరైటీ శారీస్ అయితే చూపిస్తారు మాకు, ఒక్కటే రకంగా అయితే చూపిస్తలేరు. బట్టలకు వచ్చిన బాగుందా? రైట్. ఇక్కడ చూడండి ఆ అంకుల్ అయితే డిఫరెంట్ శారీస్ అయితే చూపిస్తుండు. ఎంత మంచిగా ఉన్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి శారీస్ అయితే. చూడండి శారీ ఎంత మంచిగా అనిపిస్తుంది, కలర్ కాంబినేషన్. శారీ మాత్రం సాఫ్ట్గా ఉంది. మెల్లగా రాని మెల్లగా బస్ వచ్చింది మళ్ళీ. మేమైతే బేగం బజార్కి అయితే వచ్చేసినాం అనమాట. ఎందుకంటే జ్యువెలరీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే బేగం బజార్కి వచ్చినాము. బేగం బజార్లో అయితే జ్యువెలరీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మనం ఎంత కాస్ట్ పెడితే అంత రేంజ్లో అయితే జ్యువెలరీ ఉంది అక్కడైతే. కానీ ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది అక్కడ. మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఆ జ్యువెలరీ. బయట నుంచి ఎంత కనిపిస్తున్నాయి అంటే ఇంకా లోపలికి చూస్తే ఇంకెంత మంచిగా అనిపిస్తాయో. మాకైతే ఒక సెట్ చూసి చూపించారు. జ్యువెలరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా మాకు ఆకలి అవుతుందంటే ఇంకా స్వీట్ కార్న్ అయితే తిందామన్నమాట. వేడిగా స్వీట్ కార్న్ అయితే సూపర్ ఉంది అక్కడైతే. ఇంకా ఇక్కడ వడ్డానాలు అయితే చూసినాం అనమాట. వడ్డానాలు కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. వస్తున్నాయి షాపింగ్ చేసి అలసిపోయినావా? షాపింగ్ మాత్రం మమ్మల్ని తిప్పి చంపుతుంది కానీ ఆ షాపింగ్ మాత్రం ఒడుస్తలేదు. బేగం బజార్ 12 అయినా కూడా వాళ్ళు ఇలా ఒడుస్తలేదు షాపింగ్ అయితే. వాళ్ళేమో పిలుస్తారు, మళ్ళీ పిలుస్తారు చూడదు. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవి. రెడీ అయిపోయాయి అనమాట. అదే ఈ మ్యా బ్యాగ్స్ ఇవి సామాన్లు ఎంతగానో మోస్తుంది చూడు మా పిన్ని అయితే పాపం. ఇండిగానే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. శబాష్ సినిమా, శబాష్ శబాష్.
మా పాప అయితే వండుకుంది. సామాన్ అయితే దింపేసినాం. సామాన్ అయితే పైకి తీసుకోవాలన్నమాట. అంత పైకి తీసుకోవాలి. దానికైతే ఇంట్లోకి సామాన్ అయితే వచ్చేసినాయి అనమాట. మా పిన్ని స్ట్రాంగ్గా కాఫీ పెడుతుంది ఇప్పుడు. పిన్ని స్ట్రాంగ్గా కాఫీ పెట్టు. అయితే ఇంకా మాదినకైతే వెళ్ళిపోయినాం అనమాట. హల్దీ ఫంక్షన్కి అయితే డ్రెస్సులు అయితే తీసుకున్నాము. మా చెల్లెలు ఇద్దరికి కాంబో తీసుకున్నాం అనమాట. కానీ హల్దీ ఫంక్షన్కి డ్రెస్సులు అయితే సూపర్ ఉన్నాయి. అక్కడ రీజనబుల్ రేట్ అయితే పడ్డది. ఇంకా మళ్ళీ అయితే హాఫ్ శారీస్ తీసుకున్నాము మా చెల్లెలు ఇద్దరికి. తీసుకో బాగుంది. మాట్లాడతారు బిజీగా. హలో అమ్మో ఓకే. సారీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ సూపర్ ఉన్నాయి హాఫ్ సారీస్. మదీనాలో బాగున్నాయి. సో ఈ షాప్కి అయితే రండి ఫ్రెండ్స్. చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ షాప్లో. హాఫ్ సారీస్ అయితే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ విజిట్ చేయాలో కంపల్సరీ రండి ఇక్కడికి. హాఫ్ సారీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మంచి రేట్లు వచ్చినాయి, రీజనబుల్ రేట్ అయితే వచ్చినాయి అనమాట. మళ్ళీ ఫంక్షన్కి అయితే డ్రెస్సులు తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎన్ని తీసుకోవాలా అని ఆలోచన చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నావు? నీకు ఇప్పియాలా వద్దా? డ్రెస్ ఇప్పియాలా వద్దా బేట? ఎందుకు నాన్న అలిగినవా? ఇక్కడ హాయ్ చెప్పు. మాటి లెక్క పెద్దగున్నా కూడా తిక్కమని తిన్నే తీసుకున్నాం. నైట్ 10 అవుతుంది. మేము ఇప్పుడు వచ్చినాం అనమాట. షాప్స్ అన్నీ బంద్ అయిపోతున్నాయి. మరి ఏం తీసుకోవాలి, వేస్ట్గా వచ్చినాం అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. చూడండి మీరే. చిన్నదానికి బట్టలు తీసుకున్నా. షాప్స్ అన్నీ బంద్ అయిపోతున్నాయి. నైట్గా సండే కదా ఓపెన్ ఉన్నాయేమో అనుకున్నాం కానీ అన్నీ బంద్ అయిపోతున్నాయి. మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజింగ్ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంత నైట్ అయినా కూడా ఎంత పబ్లిక్ ఉన్నది. చార్మినార్ దగ్గర భూలక్ష్మి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు స్వయంభూ అంట. కానీ అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మాత్రం ఎప్పుడు పబ్లిక్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర మాత్రం చూడండి ఎంత ఉంది. ఎంత పబ్లిక్ ఉన్నారు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి. ఇంకేమో డెకరేషన్ చేస్తారు అక్కడ అమ్మవారికి. ఇప్పుడు నవరాత్రి కదా, అమ్మవారికి డెకరేషన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అనమాట. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ష శాల్వా ఛానల్.